మీకు ఎప్పుడైనా అనిపించిందా అర్ధరాత్రి వేళ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు వెనక సీట్లో కూర్చున్నది మనిషేనా లేకపోతే ఇంకేమైనానని? కడప నుండి బద్వేలు వెళ్లే రోడ్డు మీద ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు గుండెలు పట్టుకుని చెప్పుకునే ఒక చేదు నిజం ఈ కథ. ఈ సంఘటన విన్నాక రాత్రిపూట బస్సు ఎక్కాలంటేనే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. అది కడప బస్టాండ్. సమయం రాత్రి 11:45. బద్వేల్ బద్వేల్ అంటూ కండక్టర్ రవి అరుస్తున్నాడు. కానీ ఆ అరుపులో పెద్దగా ఉత్సాహం లేదు. ఎందుకంటే అది లాస్ట్ సర్వీస్. పగలు ఎంతో సందడిగా ఉండే ఆ బస్టాండ్ ఆ సమయంలో మాత్రం నిశ్శబ్దంగా ఏదో తేలిన భయాన్ని కలిగించేలా ఉంది. బస్సులో పెద్దగా జనం లేరు. ముందు సీట్లలో 2-3 రైతులు కూర్చో ఉన్నారు. మధ్య సీట్లో ఒక ముసలాయన నిద్రపోతూ ఉన్నాడు. డ్రైవర్ సీను స్టీరింగ్ మీద చేతులు వేసి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. రోజంతా డ్యూటీ చేసి బాగా అలసిపోయాడు. అయినా డ్యూటీ చేయాలి కదా. బస్సు కదిలింది. ఇంజిన్ శబ్దం తప్ప చుట్టూ ఇంకే శబ్దం లేదు. కడప దాటి చెన్నూరు మీదుగా బస్సు మైదాకూర్ రోడ్డు ఎక్కింది. ఆ రోడ్డు గురించి ఆ ప్రాంతంలో వారందరికీ తెలుసు. పగలు ఎంతో అందంగా ఉంటుంది, రాత్రి అంతా భయంకరంగా ఉంటుంది. రోడ్డుకి ఇరువైపులా ఉండే చెట్లు బస్సులేటి వెలుతురులో దెయ్యాల చేతులుపుతున్నట్టు కనిపిస్తున్నాయి. శ్రీనికి రోడ్డు కొత్త కాదు, ఎన్నో ఏళ్ళగా నడుపుతున్నాడు. కానీ ఆ రోజు ఏదో తేడాగా ఉంది. బస్సు ఎంత స్పీడ్గా వెళ్తున్నా ఏదో శక్తి వెనక్కి లాగుతున్నట్టు శ్రీను కనిపిస్తోంది. ఏంట్రా రవి, ఈరోజు వాతావరణం ఎలా ఉంది? చలి ఎముకలను కొరికేస్తుంది అన్నాడు శ్రీను. రవి టికెట్ లెక్కలు చూసుకుంటూ, ఏమో అన్నా, అమావాస్య కదా అందుకేనేమో, అయినా గాలి కూడా రావడం లేదు, ఏంటో ఇది వింతగా ఉంది అని సమాధానం చెప్పాడు. బస్సు మైదాకూర్ దాటి బద్వేల్ వైపు మలుపు తిరిగింది. ఇక్కడి నుండే అసలు ప్రయాణం మొదలవుతుంది. కొంచెం దూరం వరకు చుట్టూ అడవి ప్రాంతంలా కనిపిస్తుంది. అక్కడ జనసంచారం ఉండదు. అప్పుడప్పుడు లారీలు వెళ్తుంటాయి తప్ప బస్సులు చాలా అరుదు. సమయం రాత్రి 1 కావస్తుంది. బస్సులో ఉన్న ఆ 4 ప్రయాణికులు కూడా మధ్యలో వచ్చే చిన్న చిన్న ఊర్లలో దిగిపోయారు. ఇప్పుడు బస్సులో మిగిలింది కేవలం డ్రైవర్ శ్రీను, కండక్టర్ రవి మాత్రమే. బస్సు మొత్తం ఖాళీ. ఆ ఖాళీ సీట్లు చూస్తుంటే ఏదో తెలియని భయం వేస్తోంది. ఆ సీట్ల మీద ఎవరూ లేకపోయినా ఎవరో కూర్చొని వాళ్ళని చూస్తున్నట్టు ఫీలింగ్ కలుగుతోంది. సరిగ్గా ఆ అడవి ప్రాంతం మధ్యలోకి రాగానే రోడ్డు పక్కన చీకట్లో ఎవరో చేయి ఊపుతున్నట్టు కనిపించింది. శ్రీను కళ్ళు బాగా తెరిచి చూశాడు. అంతరాత్రి ఈ అడవి మధ్యలో ఎవరుంటారబ్బా అని లైట్ల వెలుతురులో చూస్తున్నాడు. బస్సు దగ్గరకు వెళ్లే కొద్దీ ఒక ఆకారం కనిపించింది. అది ఒక స్త్రీ. వయసు సుమారుగా 25 ఏళ్లుంటాయి. సాధారణమైన ఒక కాటన్ చీర కట్టుకొని ఉంది. చేతిలో సంచి లేదు, ఒంటి మీద నగలు లేవు. కేవలం ఆమె మాత్రమే ఉంది. శ్రీను బ్రేక్ వేశాడు. బస్సు శబ్దం చేస్తూ ఆగింది. ఎవరన్నా ఈ టైంలో దొంగలేమో చూసుకో అన్నాడు రవి. కానీ అమ్మాయి ముఖంలో ఎలాంటి కపటం లేదు. తను మంచి అమ్మాయిలాగా కనిపిస్తోంది. ఆమె నెమ్మదిగా బస్సు ఎక్కింది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తల వంచుకొని నేరుగా నడుచుకుంటూ వెళ్ళింది. బస్సు చివరిలో ఉన్న ఒక మూల సీట్లో కూర్చుంది. బస్సు మళ్ళీ కదిలింది. రవి తన సీట్లోంచి లేచి టికెట్ ఇవ్వడానికి వెనక్కి వెళ్ళాడు. బస్సులో ఉన్న లైట్లన్నీ ఆర్పేసి ఉన్నాయి. కేవలం డ్రైవర్ క్యాబిన్ వెనుక ఉన్న ఒక చిన్న బల్బు, వెనక ఉన్న ఎమర్జెన్సీ లైట్ మాత్రమే వెలుగుతున్నాయి. ఆ మసక వెలుతురులో ఆమె ఫేస్ కనిపించలేదు. ఆమె కిటికీలోంచి బయటపరుచుకో ఉన్న చీకటిని చూస్తోంది. ఎక్కడికమ్మా అని రవి అడిగాడు. కానీ ఆమె వెంటనే సమాధానం ఇవ్వలేదు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. బస్సు టైర్లు రోడ్డు మీద చేస్తున్న శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. రవి మళ్ళీ అడిగాడు, అమ్మా టికెట్. ఈసారి ఆమె నెమ్మదిగా తల తిప్పింది. రవికి ఆమె కళ్ళు కనిపిస్తున్నాయి. ఆ కళ్ళల్లో జీవం లేదు. అవి చాలా లోతుగా శూన్యంగా ఉన్నాయి. ఆమె గొంతు పెగిలినట్లేదు. కానీ చాలా స్పష్టంగా చిన్నగా చెప్పింది, దిగాక తీసుకుంటానా, ఇప్పుడు నా దగ్గర చిల్లర లేదు అని చెప్పింది. రవికి ఆశ్చర్యం వేసింది. సాధారణంగా అయితే ముందు టికెట్ తీసుకోవాలి. కానీ ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఆమెతో గొడవపడడం ఎందుకని కామైపోయాడు. పైగా అమ్మాయి అన్న అని చాలా ప్రేమగా పిలిచింది. సరేలే, దిగేటప్పుడు మర్చిపోకుండా ఇవ్వు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ రవికి మనసులో ఏదో గుబులుగా ఉంది. అతను తన సీట్లో కూర్చున్నాడు. కానీ మనసు మాత్రం వెనక సీట్లో ఉన్న అమ్మాయి మీదే ఉంది. ఈ అమ్మాయి ఎందుకు ఇంత రాత్రి ఒంటరిగా ప్రయాణిస్తుంది? ఆమె ఎక్కడి నుండి వచ్చింది? అడవి మధ్యలో ఎలా ఉంది? ఇలా ప్రశ్నలు అతని మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. శ్రీను కూడా అద్దంలో నుంచి అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఏంట్రా అమ్మాయి ఏం మాట్లాడడం లేదు అని శ్రీను రవితో మెల్లగా అన్నాడు. ఏమో అన్నా, కానీ టికెట్ దిగాక తీసుకుంటా అంది. పాపం ఏదో కష్టాల్లో ఉందేమో. సమయం గడుస్తోంది. బద్వేల్కి ఇంకో 15 కిలోమీటర్లు ఉందనగా బస్సు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు ఉన్న చలి మరింత పెరిగింది. ఎంత చలంటే రవికి చేతులు వణిగిపోతున్నాయి. కిటికీలన్నీ మూసేసి ఉన్నాయి. అయినా గాలి ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావడం లేదు. దానికి తోడు బస్సులో ఒక వింతైన వాసన రావడం మొదలైంది. అది చాలా ఘాటుగా ఉంది. శ్రీనుకి ఇబ్బందిగా అనిపించింది.
రే రవి, ఏదో కాలుతున్న వాసన వస్తుందా? ఇంజిన్ హీట్ ఎక్కిందేమో చూడు. చాలా కంగారుగా రవికి చెప్పాడు. రవి లేచి ఇంజిన్ దగ్గర చూశాడు. అంతా బానే ఉంది, కానీ ఆ వాసన మాత్రం వెనక సీట్ నుంచే వస్తుంది. రవికి ధైర్యం సరిపోలేదు వెనక్కి వెళ్ళడానికి. ఎందుకో తెలియదు, వెనక్కి తిరిగితే ఏదో చూడకుండా చూస్తానేమో అన్న భయం గుండెని వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. బస్సులో ఉన్న నిశ్శబ్దం, ఆ వాసన భరించలేనంతగా ఉన్నాయి. సరిగ్గా అప్పుడే ఆపండి అన్న శబ్దం వినిపించింది. అది అరుపు కాదు, గట్టిగా చెప్పిన మాట కాదు, గాల్లో కలిసిపోయిన ఒక గుసగుస లాంటిది. కానీ ఇది శ్రీనుకి రవికి ఇద్దరికి స్పష్టంగా వినిపించింది. ఆ గొంతులో ఉన్న చల్లదనం వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించింది. శ్రీను వెంటనే బ్రేక్ వేశాడు. బస్సు రోడ్డు పక్కన ఆగింది. చుట్టూ చెమ్మ చీకటి. బద్వేల్ శివారులోకి ఇంకా రాలేదు. అది ఒక ప్రమాదకరమైన మలుపు ఉన్న ప్రదేశం. అక్కడ ఇల్లు లేవు, దీపాలు లేవు. కానీ ఆ అమ్మాయి అక్కడ ఆగమని చెప్పింది. దిగమ్మా, స్టాప్ వచ్చింది అన్నాడు రవి. కానీ వెనుక నుండి ఎటువంటి స్పందన లేదు. కనీసం లేచి వస్తున్నట్టు అలకుడు కూడా లేదు. అమ్మా దిగండి అని మళ్ళీ పిలిచాడు రవి. అంతా నిశ్శబ్దం. రవికి అనుమానం వచ్చింది. నిద్రపోయిందేమో అని అనుకున్నాడు. టికెట్ డబ్బులు అడగాలి కదా అని నెమ్మదిగా సీట్లోంచి లేచాడు. టార్చ్ లైట్ ఆన్ చేసుకొని ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్నాడు. 3వ సీటు, 4వ సీటు, బస్సు మధ్యలోకి వచ్చాడు. ఎవ్వరూ లేరు. ఇంకా వెనక్కి వెళ్ళాడు. ఆఖరి సీట్లు కనిపిస్తున్నాయి. అమ్మా అని పిలిచాడు రవి. రవి తన టార్చ్ లైట్ ని ఆ చివరి సీటు మీదుగా వేశాడు. ఆ క్షణం రవి గుండె ఆగిపోయింది. అతని నోటి నుండా మాట రాలేదు. చేతిలో ఉన్న టార్చ్ లైట్ వణికిపోతుంది. ఆ చివరి సీట్ పూర్తిగా ఖాళీగా ఉంది. కిటికీలు అన్నీ గట్టిగా మూసి ఉన్నాయి. బస్ తలుపులన్నీ లాక్ చేసి ఉన్నాయి. బస్సు ఎక్కడా ఆగలేదు. వెళ్తున్న బస్సులో నుంచి దూకడం అసాధ్యం. కానీ కాసేపటి కింద ఉన్న ఆ మనిషి ఇప్పుడు లేదు, మాయమైపోయింది. అయితే ఆ సీట్లో రవికి ఇంకేదో కనిపించింది. రవి నెమ్మదిగా టార్చ్ లైట్ ని ఆ వైపుగా వేశాడు. ఆ సీట్లో కొన్ని చిల్లర నాణాలు కనిపించాయి. అవి పాతకాలం నాటి నాణాలు. వాటి పక్కనే అప్పుడే తెప్పినట్టుగా ఉన్న కొన్ని మలుపులు ఉన్నాయి. అవి ఇంకా వాడిపోలేదు. కానీ ఆ వాసన భయంకరంగా ఉంది. మల్లెపూల వాసన ఎంతో మధురంగా ఉంటుంది, కానీ పూల వాసన చాలా ఘాటుగా ఎంతో ఘోరంగా ఉంది. రవి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. శ్రీను అన్నా అని గట్టిగా అరిచాడు. శ్రీను పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి అక్కడ ఉన్నది చూశాడు. తన ఒళ్ళు గడ్డకట్టుకుపోయింది. ఇద్దరికి ఒక విషయం అర్థమైంది. ఇన్నాళ్ళు వాళ్ళ తోటి డ్రైవర్లు చెప్పుకుంటున్న కథ మూఢనమ్మకం అనుకున్నారు, కానీ అది నిజం. సరిగ్గా అదే మలుపు దగ్గర కొన్నేళ్ల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక పిల్ల బృందం వెళ్తున్న బస్సు అదుపు తప్పి చెట్టును గుద్దింది. అందులో ఉన్న నవవధువు చనిపోయింది. అప్పటి నుండి అమావాస్య రోజుల్లో ఆ మలుపు దగ్గర ఒక స్త్రీ లిఫ్ట్ అడుగుతుందని, బస్సు ఎక్కి చివర్లో మాయమైపోతుందని అందరూ అంటుంటారు. ఆమె ఎవరిని ఏమీ చేయదు. కేవలం తన గమ్యం చేరుకోలేకపోయిన బాధతో ప్రతి బస్సులో ప్రయాణిస్తూ ఉంటుందంట. శ్రీను రవి ఆ భయంలో ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉండలేకపోయారు. బస్సుని ఎంత స్పీడ్ గా వీలైతే అంత స్పీడ్ గా బదులు వైపు పడిచ్చాడు. బస్ స్టాండ్ చేరేంత వరకు ఇద్దరి నోటి నుండా ఒక్క మాట కూడా రాలేదు. కానీ అలా వెళ్తున్నా సరే వాళ్ళిద్దరికీ ఒక విషయం అనిపిస్తుంది. ఆ వెనక సీట్లు ఇంకా ఎవరో కూర్చో ఉన్నారని. ఆ సంఘటన తర్వాత రవి కొన్ని రోజులుగా జ్వరంతో మంచన పడ్డాడు. శ్రీను ఆ రూట్ లో బస్సు నడపడం మానేశాడు. మీరు ఎప్పుడైనా రాత్రిపూట ఒంటరిగా ప్రయాణిస్తే ఎవ్వరికి లిఫ్ట్ ఇవ్వకండి. ఈ స్టోరీని ఒక నిజమైన సంఘటన ఆధారంగా తీసుకొని రాశాను. ఈ కథలో కొన్ని మార్పులు ఉన్నాయి, కానీ ఒక విషయం మాత్రం నిజం. రాత్రిపూట ఒంటరిగా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కలిగే ఆ భయం ఎప్పటికీ మర్చిపోలేం. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని మీరు చూడొచ్చు. తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.